ఆన్లైన్ మోసాలతో జర జాగ్రత్త. ఈ రోజుల్లో సైబర్ మోసగాళ్లు వినియోగదారులను మోసగించేందుకు కొత్త మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. రోజువారీ లావాదేవీలు గతంలో కన్నా చాలా సింపుల్ అయిపోయాయి. డిజిటల్ పేమెంట్స్ తో కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీ ఫోన్ పే లేదా యూపీఐ ఖాతాకు డబ్బులు పంపుతామని నమ్మిస్తారు. ఇలాంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ఫ్రాడ్ మనీని మీ ఖాతాలో పంపేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా చేస్తుంటారు. అది నిజమని నమ్మి మీరు మీ ఖాతాలోకి డబ్బులు పంపేందుకు అనుమతిస్తే అంతే సంగతులు. మీకు తెలియకుండానే మీరు సైబర్ క్రైమ్ లోకి చిక్కుకోవచ్చు. ఫలితంగా మీ బ్యాంక్ ఖాతా కూడా ఫ్రీజ్ చేయొచ్చు. సాధారణంగా ఇటువంటి మోసాలు ఎక్కువగా తెలియని వారితోనే జరుగుతాయి. ఆ వ్యక్తి మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు పొరపాటున పంపినట్టు నమ్మబలుకుతారు. ఆ తర్వాత తిరిగి క్యాష్ రూపంలో ఇవ్వమని అడుగుతారు. చాలా మంది నిజంగానే ఖాతాలో డబ్బులు ఉండడంతో అది నిజమేనని నమ్మి మోసపోతుంటారు. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాడ్ మనీని సైబర్ నేరగాళ్లు తమ డబ్బులను విత్డ్రా చేసేందుకు ఇతరుల బ్యాంకు ఖాతాలోకి మళ్లిస్తుంటారు. ఇలా మీ ఖాతాలోకి మీకు తెలియకుండా ఏమైనా డబ్బులు జమ అయితే చట్టపరంగా కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది. ఆ డబ్బుతో మీకు సంబంధం లేకున్నా వివరణ ఇవ్వక తప్పదు. మీ ప్రమేయం లేదని అధికారులు నిర్ధారణకు వచ్చే వరకు మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేస్తారు. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్టు తేలితే బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యగా ఆ లావాదేవీతో పాటు అకౌంట్ను ఫ్రీజ్ చేస్తాయి. తద్వారా మీరు ఆ ఖాతా నుంచి పేమెంట్లు లేదా క్యాష్ విత్డ్రా వంటివి ఏది చేయలేరు. అంతేకాదు బ్యాంక్ అధికారులకు కూడా జరిగిన లావాదేవీకి సంబంధించిన వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో లేదా క్యాష్ రూపంలో తెలియని వ్యక్తుల నుంచి మనీ రిక్వెస్ట్ పొందడం లేదా ఎక్స్చేంజ్ చేయకూడదు. లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అవడమే కాదు, ఫ్రాడ్ మనీ మీ ఖాతాలోకి వస్తే ఖాతాను బ్యాంకులు నిలిపివేస్తాయి. అందుకే ఇలాంటి యూపీఐ అలర్ట్లను రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంక్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేయండి. అలాగే 1930కు కాల్ చేసి సైబర్ హెల్ప్ లైన్ ను జరిగిన మోసాన్ని రిపోర్ట్ చేయండి.